యేసుక్రీస్తుల వారి బోధలు కూడా అసాధారణమైనటువంటి బోధలుగానే మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలు యేసుకు ముందు తర్వాత ఎవరు మాట్లాడలేదంటే లేదు అని బైబిల్ను బట్టి ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడగలం. ఎక్కువ కాలం మాట్లాడలేదు ఆయన, కేవలం ఒక 3.5 years పైన ప్రారంభించాడు బోధ. 3.5 సంవత్సరాల్లో ముగించేశాడు. కానీ ఆ 3.5 సంవత్సరాల పాటు ఆయన బోధించిన బోధలు ఆ రోజున్న సమాజాన్నే కాదు, ఈ రోజున్న ప్రపంచాన్ని కూడా ఎంతో ప్రభావితం చేశాయి. ఒకానొక సమయంలో ఆయన అరెస్ట్ చేద్దామని వచ్చారులేండి, పంపించారు. తీసుకురాపో, ఆయన ఉంటే సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాడు, అందరిని చైతన్యవంతం చేస్తున్నాడు, అందరిని మేల్కొల్పుతున్నాడు అని ఆ రోజున్నటువంటి యూదా మతంలో పెద్దలైన వారు యేసుక్రీస్తుల వారి మీద అసూయతో, కక్షతో, పగతో, ద్వేషంతో అరెస్ట్ చేసి తీసుకురమని పంపించారు. ఇలానే మాట్లాడుతున్నాడు ప్రభు. అరెస్ట్ చేద్దాం వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఫోన్లే మీటింగ్ అయిపోయిందో తీసుకెళ్లిపోదామని అనుకున్నారు. ఆయన మాటలు విన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన మాటలు విన్న తర్వాత ఆ మాటలకు అరెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. ఊరికనే కాలి చేతులతో వెళ్ళిపోయారు. ఏంటి తీసుకురాలేదా ప్రభుని అన్నారు. నో, మీ తీసుకురాలేదయ్యా అన్నారు. ఎందుకు వెళ్ళారు అన్నారు. తీసుకొద్దామని. మరి ఎందుకు తీసుకురాలేదు? ఆ బోధకుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మీరు కూడా మాట్లాడలేదు. మీ ఉద్యోగాలు పోతే పోనివ్వండి, అలాంటి ఆయన మాత్రం ఉండాలి. మరి మీరు చస్తారు, మేము చచ్చినా పర్వాలేదు, యేసుక్రీస్తు లాంటి వాడు ఒక్కడున్నా చాలు. ఆ రోజండి ఇవన్నీ బైబిల్లో ఉన్న గాథలు.